సినిమా చూపిస్తామని చెప్పి కన్న తండ్రిని గొయ్యిలోకి తోసేసిన ముగ్గురు కొడుకులు. రామయ్య అనే వ్యక్తికి వయసు 70 ఏళ్ళు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. తనకున్న 5 ఎకరాల పొలాన్ని, ఊర్లో ఉన్న ఇంటిని ముగ్గురు కొడుకులకు సమానంగా రాసిచ్చేశాడు ఆ తండ్రి. కానీ ఆస్తి చేతికి రాగానే ఆ కొడుకులకి తండ్రి ఒక భారంలా అనిపించాడు. ఈ ముసలోడు ఇంకెన్నాళ్ళుంటాడు, వీడికి తిండి పెట్టడం, మందులు కొనడం వేస్ట్ అని ఆ ముగ్గురు రాక్షసులు ఒక భయంకరమైన ప్లాన్ వేశారు. ఒకరోజు సాయంత్రం, నాన్న, నీకిష్టమైన పాత సినిమా థియేటర్లో ఆడుతుంది, నిన్ను అక్కడికి తీసుకెళ్తాం పదా అని ఆశ చూపించారు. రామయ్య చాలా సంతోషపడ్డాడు. చాలా కాలం తర్వాత కొడుకులు తనని బయటికి తీసుకెళ్తున్నారని ఒక్కగానొక్క కొత్త చొక్కా వేసుకుని రెడీ అయ్యాడు. కానీ ఆ కొడుకులు ఆయన్ని థియేటర్కి తీసుకెళ్లలేదు. ఊరి చివర ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఒక గొయ్యిలోకి రామయ్యను తోసేశారు. ఆయన కింద పడి, ఒరేయ్ నాన్నన్రా, నన్ను ఇలా వదిలేస్తారేంటి అని ఏడుస్తున్న ఆ ముగ్గురు రాక్షసులు మాత్రం కనికరం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. చీకటి పడుతుంది. ఆ గొయ్యిలోంచి రామయ్య బయటకు రాలేదు. ఆకలి, భయం, తను పెంచిన కొడుకులే తనని కాటికి పంపాలని చూశారని ఆయన గుండె పగిలిపోతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడి నుండి వెళ్తున్న ఒక మహిళకు ఆ గొయ్యిలోంచి వస్తున్న మూలుగులు వినిపించాయి. ఆమె వెంటనే దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయింది. స్థానికుల సాయంతో రామయ్యను పైకి తీసి ప్రాణాలు కాపాడి ఆ మహిళ ఆయన్ని ఒక అనాథాశ్రమంలో చేర్పించింది. అప్పటి నుండి రామయ్య అక్కడే ఉంటున్నాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? తనను చంపాలని చూసిన కొడుకుల్ని ఆయన తిట్టడం లేదు. ఇప్పటికీ ఆశ్రమంలో ఎవరైనా అడిగితే, మా పిల్లలు వస్తారు, నేను మా ఇంటికి వెళ్తాను అని చెబుతున్నాడు. ఆ కళ్ళు ఇప్పటికీ ఆ గుమ్మం వైపే చూస్తున్నాయి. తనను గొయ్యిలోకి నెట్టేసిన చేతులే మళ్ళీ వచ్చి తనని ఎత్తుకుంటాయని ఆయన నమ్ముతున్నాడు. కొడుకులకి ఆస్తి మీద ఉన్న ప్రేమలో, ఆ తండ్రికి తన బిడ్డల మీద ఉన్న ప్రేమలో ఎంత తేడా ఉందో మీరే చూడండి. మిత్రులారా, తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మనల్ని ఈ లోకానికి తెచ్చిన దేవుళ్ళు. కొడుకులు గొయ్యిలోకి నెట్టినా ఆ తండ్రి ప్రేమ మాత్రం వాళ్ళని క్షమిస్తూనే ఉంది. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోండి. అది మీ బాధ్యత మాత్రమే కాదు, మీ సంస్కారం. మరి కన్న తండ్రిని ఇలా వదిలేసిన ఆ కొడుకుల గురించి మీరేమంటారు? ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్క కొడుక్కి, కూతురికి ఈ ఎమోషనల్ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ మరియు రియలిస్టిక్ స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.